ప్రధాని మోదీతో అజిత్ దోవల్ భేటీ ముగిసింది. సిడిఎస్ త్రివిధ దళాల అధిపతులతో రాజ్నాథ్ భేటీ అయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది భారత్. ఇకపై పాక్ పై రంగంలోకి దిగనుంది భారత త్రివిధ దళాలు. అతి వేగంతో, మెరుపు వేగంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అలానే కండబలంతో ఆర్మీ, మరోవైపు చెడి చప్పుడు కాకుండా నేవీ. సో త్రివిధ దళాలకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశారు ప్రధాని మోదీ, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సో ఇప్పుడు నెక్స్ట్ పాకిస్తాన్ గతి ఏమవుతుందో అర్థం చేసుకోవచ్చు. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మాని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మహాత్మా, ఒక ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది త్రివిధ దళాలకు, ఇక ఎక్కడ ఆగేదే లేదు, ఎవ్వరు ఆపేవాళ్లే లేరు. సో పాక్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండబోతోంది? ఇప్పటికే ప్రధానిని కూడా సేఫ్ ప్లేస్ కి తరలించడం, మరోవైపు ఇటు త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం, ఈ మొత్తాన్ని ఎలా చూడాలి? ఇకపై సైనిక చర్య, భారీ సైనిక చర్య అంటూ ఏదైతే భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో ఆ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? పాకిస్తాన్ కి కాలరాత్రే గత 2 రోజులుగా నిద్రలేని రాత్రులను పాకిస్తాన్ గడుపుతోంది. పాకిస్తాన్ చేసిన కవ్వింపు చర్యలకు తగిన మూల్యం ఇప్పుడు చెల్లించుకుంటోంది. భారత్ త్రివిధ దళాలకు భారత ప్రభుత్వం నుంచి పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దాంతో ఇప్పుడు ఇప్పటిదాకా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ ని మాత్రమే పాకిస్తాన్ చూసింది. ఇప్పుడు భారత నావికా దళం సైతం రంగంలోకి దిగింది. పాకిస్తాన్ కి ఆయువు పట్టు లాంటి అత్యంత కీలకమైన సీపోర్ట్ కరాచీ మీద విరుచుకుపడ్డట్టుగా సమాచారం అందుతోంది. పాకిస్తాన్ కు 2 సీపోర్ట్ల ద్వారా ఆ దేశ వాణిజ్యం అంతా కూడా జరుగుతుంది. అందులో కరాచీ ఒకటి, రెండోది గ్వాదర్ పోర్టు. అందులో ఇప్పుడు కరాచీ పోర్టుని ధ్వంసం చేసింది. ఆ దేశ వాణిజ్యంలో దాదాపు 60-65% వరకు కరాచీ సీపోర్ట్ నుంచే ఎగుమతులైనా దిగుమతులైనా జరుగుతూ ఉంటాయి. అటువంటి పోర్టుని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినట్లుగా వార్తలు అందుతూ ఉన్నాయి. ఇంకా అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించాల్సి ఉంది. మరొక వైపు వరుస పెట్టి పాక్ నగరాల్లో భారత్ వైపు నుంచి జరుపుతున్న ప్రతి దాడులు, మన భారత్ చేస్తున్నది కేవలం రియాక్షన్, కౌంటర్ అటాక్స్ మాత్రమే. ఈ కౌంటర్ అటాక్స్ కే పాక్ బెంబేలెత్తిపోతుంది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ను తన నివాసం నుంచి హుటాహుటిన ఒక సురక్షిత బంకర్ లోకి తరలిస్తున్న సమాచారం కూడా అందుతోంది. ఎందుకంటే పాక్ రాజధాని ఇస్లామాబాద్ తో పాటుగా ఆ దేశానికి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ గా ఉన్న రావల్పిండి, ఇటు చూసుకుంటే లాహోర్, కరాచీ, సియాల్కోట్, ఇలాగ పాక్ లో ఉన్న ప్రధాన నగరాలు, పట్టణాల మీద భారత్ ప్రతి దాడితో విరుచుకుపడుతోంది. ఎందుకంటే పాక్ ప్రతిసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఏప్రిల్ 22న ఉగ్రదాడితోటే ఈ దుశ్చర్యలు, ఈ వార్ ని పాక్ మొదలు పెట్టింది. దానికి కౌంటర్ గా భారత్ కేవలం ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే, పాకిస్తాన్ భారత పోస్టుల్ని, ఇక్కడున్న ఆర్మ్డ్ ఫోర్సెస్ ని అండ్ సామాన్యులు నివసించే జనావాసాలు, గ్రామాలని సైతం లక్ష్యంగా చేసుకుని పూర్తి సెక్టార్ లో విరుచుకుపడ్డారు. అంతేకాదు మిసైళ్లతోటి సైతం పాక్ భారత్ లో ఉన్న 15 నగరాలను ధ్వంసం చేయాలని కుట్ర చేశారు. కానీ భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అత్యంత సమర్థవంతంగా పనిచేసి ఆ ఎయిర్ అటాక్ ని తిప్పికొట్టగలిగింది, నివారించగలిగింది. ఇప్పుడు ఈ రోజు జమ్మూ నగరం మీద విరుచుకుపడే ప్రయత్నం చేయగా తక్కువ ఎత్తు నుంచి వచ్చే డ్రోన్స్ తోటి, అంటే హమాస్ తరహాలో దాడులకు పాక్ కుట్ర పన్నింది. దాన్ని కూడా భారత్ తిప్పికొడుతూ ఈ మొదటి నుంచి భారత ప్రభుత్వం ఒకే మాట చెప్పుకుంటూ వస్తుంది, మీరు చేసే ప్రతి చర్యకు కూడా ఈక్వల్ రెస్పాన్స్ ఉంటుంది అని. ఇంకా చెప్పాలంటే ఒక దెబ్బ కొడితే 10 దెబ్బలు తిరిగి కొడతామన్న రీతిలోనే భారత్ ప్రతిస్పందన చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆల్రెడీ లాహోర్ లో ఉన్న పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని, సియాల్కోట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఇదివరకే న్యూట్రలైజ్ చేసేసింది. దాంతో అక్కడ జరిపే మిసైల్ దాడుల్ని కానీ, లేకపోతే ఫైటర్ జెట్స్ ద్వారా గగనతలం నుంచి ఎయిర్ టు సర్ఫేస్ మిసైళ్లను కానీ అడ్డుకునే వ్యవస్థ ఆ 2 నగరాల్లో లేకుండా పోయింది. ఇప్పుడు మొత్తంగా పాకిస్తాన్ అంతటా కూడా ఒక రకమైన బాంబు పేలుళ్ల మోతతోటి దద్దరిల్లిపోతున్న వాతావరణమే కనిపిస్తోంది. ఎందుకు భారత్ తో పెట్టుకున్నామా అని ఆ దేశం అట్లాంటి గుణపాఠం నేర్చుకునేలాగా భారత్ పాకిస్తాన్ కి బుద్ధి చెప్తున్న దృశ్యాలే మనకు అడుగడుగునా కూడా కనిపిస్తున్నాయి. మహాత్మా, సో ఈ రోజు రాత్రి కాళరాత్రే పాకిస్తాన్ కి త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. ఎయిర్ ఫోర్స్ కూడా ప్రస్తుతం రంగంలోకి దిగింది. ఇకపై పాకిస్తాన్ కి చుక్కలు కనబడబోతున్నాయి.
పాకిస్తాన్ కి రోజు కాళరాత్రి కాబోతోంది. ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు ప్రధాని మోదీ. త్రివిధ దళాలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. త్రివిధ దళాలతో రాజ్నాథ్ భేటీ ముగిసింది. ఆ తర్వాత సిడిఎస్ అలానే ఉన్నతాధికారులతో, త్రివిధ దళాల ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. ఇక వార్ జోన్ లోకి దిగాయి త్రివిధ దళాలు. మరి ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆల్రెడీ పని మొదలు పెట్టింది. కరాచీలో ప్రస్తుతం మనం కరాచీలో భారత ఆర్మీ దాడులు చేస్తున్న దృశ్యాన్ని కొద్దిసేపటి క్రితం చూసాం. రావల్పిండిలో కూడా రక్షణ వ్యవస్థ లేదక్కడ. అక్కడ ఇంకా ఈజీ అటాక్ చేయడానికి ప్రస్తుతం కరాచీ, రావల్పిండి ఈ రెండు ఏరియాస్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు మొదలు పెట్టింది. ఇక ఈ రాత్రి ఖచ్చితంగా పాకిస్తాన్ కి గట్టి దెబ్బ పడబోతోంది. పాకిస్తాన్ పై వరుస దాడులు చేస్తోంది భారత్. మరి ముఖ్యంగా లాహోర్ పై భారత్ వరుస దాడులు చేస్తోంది. భారత వాయుసేన ప్రస్తుతం రంగంలోకి దిగింది. ఇప్పటి వరకు కేవలం ఎల్ఓసి కానీ, పిఓకే కానీ, బార్డర్ లో ఉన్న పోలీస్ వ్యవస్థ మాత్రమే, భూభాగం నుండి మాత్రమే ఇప్పటి వరకు పాకిస్తాన్ పైన దాడి జరుగుతూ వచ్చింది. ఇకపై ఎయిర్ ఫోర్స్ ఎంటర్ అయింది, నేవీ ఎంటర్ అయింది. సో ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో నెక్స్ట్ పాకిస్తాన్ పై ఎలాంటి యుద్ధం, ఎలాంటి సైనిక చర్య, పాకిస్తాన్ కి ఎలాంటి దెబ్బ పడిపోతోంది అన్న విషయమే ఇప్పుడు ఊహించుకోలేకపోతోంది పాకిస్తాన్. ఇక